ఒక్కసారి ఆ వెంకటాచలం వైపుకి తిరిగి నమస్కరిస్తే చాలట, సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకం సగచ్చతి. అంత గొప్ప కొండ ఆ వెంకటాచలం. అందుకే స్కాంద పురాణం ఒక మాట చెప్పింది, ఇంత గొప్ప కొండ వెంకటేశ్వరుడు స్వామి, వెంకటాద్రి కొండ. అది ఈనాటి కొండ కాదు, ఆయన ఎంత సనాతనుడో కొండ అంత సనాతనము. కాబట్టి అటువంటి కొండ మీద నా కాలు పెట్టి ఎక్కుతున్నానే, అది దోషం కదా. అందుకే తిరుపతి వెళ్ళినప్పుడు కొండ ఎక్కేటప్పుడు మొట్టమొదట ప్రార్థన చేసి తప్ప కాలు పెట్టవద్దు అని చెప్పింది. వెంకటాచలాన్ని ఉద్దేశించి నమస్కరించి ప్రార్థన చెయ్యాలి. వెంకటాద్రి వింతంతు ప్రార్థయే పుణ్యవర్ధనం. తెల్లవారి నిద్ర లేవగానే ఒక్కసారి ఆ కొండని తలుచుకొని, ఎంత దూరంలో ఉండనివ్వండి, ఒక్కసారి ఈ శ్లోకాలు చదువుకుని జ్ఞాపకం చేసుకుంటే చాలట, శ్రీ వెంకటేశ్వరానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది, పుణ్యములు పెంచుతుంది. అందుకే వెంకటాద్రి వింతంతు ప్రార్థయే పుణ్యవర్ధనం. స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత బ్రహ్మాదయోపి యం దేవాః సేవంతే శ్రద్ధయా సహా తం భవంతమహం పద్భ్యామక్రమేయం నగోత్తమ క్షమస్వతగమ్యేద్య దయయా పాపచేతసః తన్మూర్ధని కృతావాసం మాధవం దర్శయస్వమే. ఈ శ్లోకాలు చెప్పి ఎక్కమంది. ఎందుకని? వెంకటాద్రి వింతంతు ప్రార్థయే పుణ్యవర్ధనం